సోషల్ మీడియాలో పోస్టులు వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన సర్కులర్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్కులర్ ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది జయంతి ఎన్సీ శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కమలాకర్ రెడ్డిని వ్యక్తిగత హోదాలో వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్ ను జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ చేసింది. ధర్మాసనం స్పందిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆ సర్కులర్ జారీ చేశారని పేర్కొంది. ఇక న్యాయవాది చాపల సీతారాం బదిలిస్తూ సుప్రీంకోర్టు తీర్పులో మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యల గురించే ప్రస్తావించారు తప్ప కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని చెప్పలేదు అన్నారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించగా ధర్మాసనం లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ సుబ్బారావు వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఇచ్చిన సర్కులర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దమని, 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న అన్ని కేసుల్లో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు వర్తిస్తాయి అన్నారు. సోషల్ మీడియా కేసుల్లో ఫలానా విధంగానే వ్యవహరించాలని మెజిస్ట్రేట్లను ఆదేశించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తాము పరిశీలిస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.